హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఒక సింపుల్ టమాటా రైస్ని అయితే చూపిస్తాను, రండి. దానికోసం ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ని అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలను అయితే వేయండి. ఆవాలు చిట్లిన తర్వాత పల్లీలను అయితే వేసి వేయించండి. ఫస్టే పల్లీలను ఎందుకు వేస్తున్నామంటే పల్లీలు బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఫస్ట్ పల్లీలను యాడ్ చేసుకొని వేగిన తర్వాత కరివేపాకుని అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా బాగా చిట్లిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు కారం తింటారంటే కారం ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్ అయితే బాగా రోస్ట్ అవ్వాలి. సో మధ్య మధ్యలో తిప్పుతూ అలా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా ఏం అవసరం లేదు, కాసేపు ఆగి అయినా పర్లేదు, కలుపుతూ ఉండాలి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో నైట్ అన్నం మిగిలిన, ఇంకా మనం వేడివేడిగా ఏదైనా తినాలనుకున్నా ఈ రైస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత టమాటాలని యాడ్ చేయండి. టమాటాలు కూడా బాగా మగ్గాలి. టమాటాలు మగ్గితేనే ఈ అన్నంకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో బాగా మగ్గాలి ఇది. ఇంకా ఇది లంచ్ బాక్స్కి పెట్టినా చాలా బాగుంటుంది. అంటే సప్పగా అయిపోవడం అలా ఏం ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారంని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా ధనియాల పొడిని అయితే వేసుకోండి. పచ్చిమిర్చిలు మావైతే కారం లేవు కాబట్టి మేము ఇంకొంచెం కారంని అయితే యాడ్ చేసుకుంటున్నాం. మీకు అవసరం లేకపోతే వద్దులేండి. ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ని అయితే వేసి కలిపేయండి. తర్వాత పైన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే ఈ రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ రైస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. వితిన్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్కైనా, ఇంకా నైట్ రైస్ మిగిలిపోయినా చల్లటన్నం తినలేం కదా, అలాంటి వాళ్ళైతే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అమ్మాయి అయితే చెప్తుంది చూడండి ఇక్కడ ఎలా ఉందో, సూపర్ అని చెప్తుంది. అంతే అండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.